72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9030387333 9494943556. మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పట్ల అంటే ర్యాలీస్ జరుగుతున్నాయి, అంటే రోజుకొకటి మనం చూసుకోవచ్చు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ప్రతి పేదవానికి మేలు జరగాలి. అందుకే 2005లో ఈ మన్రేగా అని చట్టం తీసుకొచ్చి నిరుద్యోగంలో ఉన్న పేదలకి హక్కులు కల్పించింది. అలాంటి హక్కులని కాలరాసే విధంగా ఈ చట్టంని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే యథావిధంగా కొనసాగించాలన్నదే మా డిమాండ్. ఇప్పుడు ఆల్రెడీ పాస్ చేశారంటున్నారు కదా, వెనక్కి తీసుకోవచ్చు కదా. గతంలో కూడా నల్ల చట్టం అని చెప్పారు, అది కూడా తప్పైందని వారు వెనక్కి తీసుకున్నారు. అదే మాదిరిగా చేయాలి. గతంలో కూడా మీరు చూసినట్టయితే సిలిండర్ సబ్సిడీ ముందు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చినాక ఆ తర్వాత బిల్లు కట్టేది అమౌంట్. వీరు వచ్చినాక ఏం చేశారు, టోటల్ అమౌంట్ తీసుకొని సబ్సిడీ మళ్ళీ బ్యాంకులో రిటర్న్ చేస్తా అని చెప్పి దాని ముందు 400, తర్వాత 300, 240 తెచ్చి దాన్ని క్లోజ్ చేశారు. ఈ రోజు కూడా అలాంటి కుట్రనే ఈ మన్రేగా మీద జరుగుతుంది. కాబట్టి ముందే కాంగ్రెస్ పార్టీ గమనించి దీన్ని కాపాడాలి, పేదలని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు, ధర్నాలు కొనసాగుతుంది. మోదీ గారిని కిందికి వచ్చే వారికి ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు గాంధీ తీసేసి రామ్జీ అని చెప్పేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన అంతా ప్రజలని మభ్య పెట్టడానికి, దేవుని పేరు తీసుకొచ్చడం. కానీ వాళ్ళు చేసేదంతా దయ్యం పనులు, పేదలకు నష్టం చేసే పనులు, పేదల పట్ల కుట్ర ఈ యొక్క పథకం. కాబట్టి దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదలను కాపాడుకునడానికి ఈ బిల్లుని వాపస్ తీసుకోవాలి, లేకుంటే సవరణ చేసేవారు బయట ఉంటుంది. వాపస్ తీసుకోకపోతే ఏం చేస్తారు? ఇదే చేస్తూనే ఉంటాం, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దేశంలో ఉన్న వాళ్ళందరూ చైతన్యమై పేద రైతులు, పేదలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద నిరుద్యోగులంతా చైతన్యపరిచినాక ప్రభుత్వాలు ఏంది ఎవరైనా కిందికి రావాల్సిందే, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మోదీ పాలన దేవుల కాలంలో రావణుడు ఒక రాక్షసుడు ఉండే, ఆ రాక్షసుతో పోల్చవచ్చు. భారతదేశంలో మోదీ పాలన ఎలా ఉందంటే రాక్షస పాలన ఉంది, ఒక రావణాసుడు పాలన. ఎందుకంటే ఆ రోజు రావణాసు ఎంత మంచి భక్తులైనప్పటికీ ప్రజలు ఆయనని నచ్చకపోతుండే, ప్రజలకు ఆయన నచ్చకపోతుండే. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మోదీ అనే వ్యక్తి ఎంత మంచి పాలించినా, ఎంత మంచి వ్యవహారంగా ఉన్నా ఇసోటి చిన్న చిన్న మహాత్మా గాంధీ పేరిద్దాం అనుకుంటున్నాను. ఆయన అడుగుజాలలో పనికిరాలు ఏ లెక్కల రారు. మహాత్మా అనేది చాలా పెద్ద పదము, ఈ మోదీ అనేది దొంగ మాటలు. రామ్జీ పేరుకి అంటే మీకు దాంట్లో ప్రాబ్లం ఏముంది? అమ్మ అలా రామ్జీ అని పెట్టలేరు, వికసిత్ భారత్ అని పెట్టిండు, జీ రామ్జీ అని పెట్టిండు. నేను అది ఏమంటారు సార్, ఓట్ చోరీ జీ రామ్జీ అని పేరు పెట్టుకోమనేది. ఈ బీజేపీ పాలన ఎలా ఉందంటే గత ఆంగ్లేయుల కాలంలో వీళ్ళు ఎక్కడ ఏ మూలన ఉన్న మోదీ కానీ, అమిత్ షా కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఏ మూలన వండుకోరు. వీళ్ళు ఇలా మన ఆంగ్లేయులతో కొట్లాడిరా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ నాయకులతో కొట్లాడిరా. ఇప్పుడు ఏదో సెంట్రల్ అధికారం వచ్చింది కాబట్టి అహంకారంతో ఒక హిట్లర్ పాలన, ఒక ముసలిన్ పాలనగా పాలిస్తారు వీళ్ళు. అంటే డెవలప్మెంట్ ఏం లేదని అంటారా సెంట్రల్ నుంచి? డెవలప్మెంట్ ఉందమ్మా. ఎవరికి చెప్పాలా, అమిత్ షా కానీ, మోదీకి కానీ, లేకపోతే అదానీ కానీ, అంబానీ కానీ వాళ్ళు మంచి డెవలప్ అయ్యారు. అలాగే రిలయన్స్ సంబంధించిన ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ అలాంటి వాళ్ళు మంచి హై స్థాయిలో వాళ్ళు డెవలప్ అయ్యారు. పేదోళ్ళలాగా ఉండిపోయారు. అంతే. ఇప్పుడు గాంధీ పేరు తీసేయడం అంటే నోట్ల పైన గాంధీ బొమ్మ ఉంది, మనం చూసుకున్నట్టయితే విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా తొలగిస్తారంటారా? గాంధీ తాతని ఒక్కసారి గత 5 ఏళ్ల కిందనో గాంధీ తాత నోటి మీద ఇట్లా జరిపిరు, అంతే. జరిపినందుకే ఇండియా లెవెల్లో మేము ఎంతో చూపించినాము. ఒక్కసారి జరిపి చూడమని చెప్పని మోదీని తొక్కితే పాతాళంలో పోతాడు. మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకులు వీళ్ళు ముసోలిన్ లాగా పాలిస్తారు, హిట్లర్ లాగా పాలిస్తారు. దొంగ బీజేపీ అంటే ఏదో భారతీయ జనతా పార్టీ పేరు కాదు, అసలు పేరు బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీ. ఇప్పుడు
మోదీ కానీ అదానీ కానీ వీళ్ళు అదానీకి అనుకూలంగా ఉన్న పార్టీ వీళ్ళు. చెప్పండి, అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బిల్ పాస్ చేశారు గాంధీ పేరు తీసివేయాలని చెప్పేసి. గాంధీ పేరు అంటే విగ్రహాలు ఉన్నాయి అండ్ నోట్ల పైన కూడా మనకి చూసుకోవచ్చు, అది కూడా రిమూవ్ చేసే అంటే ఏమైనా ఉందా ఛాన్సెస్? అదే దానికి అది తీస్తారని మేము అదే ఆలోచన వాళ్ళకి మొత్తం దేశం మొత్తం అది ధర్నా చేస్తున్నామండి. అది తీయొద్దనని. మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం తెచ్చిన మనిషి, మనకు నెహ్రూ గారు, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా ఆజాద్ అందరు కలిసి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు. ఆ పేరు తీయొద్దని మేము అంతా దేశం అంతా కొట్లాడుతామండి. ఇది మన్రేగా గురించి కూడా అది మొత్తం 100 days గ్యారంటీస్ ఉండే, 100 days గ్యారంటీ ఫర్ జాబ్స్ ఉండే. అది దాని నుంచి అది తీసేస్తే ముందు అది కరప్షన్ అని చెప్పిన వాళ్ళు, యూపీ అని అంత మొత్తం కరప్షన్ అని చెప్పారు. కానీ అదే బిల్ ఇప్పుడు వేరే పేరు మార్చి విజీ రామ్ బిల్ చేద్దామని చేసుకుంటారు. ఇంతకుముందు 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు 60 అంటారు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 40% అని చెప్తారు వాళ్ళు. కానీ అది నడవదు, ఎందుకు ఆ స్కీమ్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అందుకు జాబ్ గ్యారెంటీ ఉండదు. కోవిడ్ టైంలో ఇదే స్కీమ్, మన్రేగా స్కీమ్ జనాలకు రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి పనికొచ్చింది. అదే ఇప్పుడు తీసేసి ఎట్లా అండి? దాని నుంచి మీకు మహాత్మా గాంధీ పేరు తీయొద్దు, మరి అదే స్కీమ్ ఉండాలండి. మొత్తం పార్లమెంట్ లో కూడా మా ఆఫీషియల్ బిల్ పాస్ చేశారు, తీయాలి అని చెప్పేసి బిల్ పాస్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు బిల్ పాస్ చేసినాక వాపస్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? దాని నుంచి అపోజిషన్ మొత్తం ఒక్కటై కొట్లాడుతారు. ఆ పేరు తీయొద్దని, ఆ బిల్ మళ్ళీ రీవోక్ చేయాలని అదే కొట్లాడుతాం. అదే మా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా, ఇంకా వేరే ఇండియా అలయన్స్ కూటమి కూడా అదే తీయాలని తీసుకుంటామండి. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఏంటంటే మొన్న చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ పేరు వచ్చింది మనీ లాండరింగ్ కేసు, అప్పుడు కూడా ఇలా ర్యాలీ చేశారు. అండ్ అది మరవక ముందే మనం కొన్ని రోజులకే మళ్ళీ ఇది బిల్ పాస్ చేశారు. అదే ఇప్పుడు ఈడీ కేసు మీద మొత్తం అందరికి తెలుసు. అది ఫేక్ ప్రచారం చేసినండి. మొత్తం కోర్టు రీసెంట్లీ కోర్టు కూడా, ఢిల్లీ హైకోర్టు కూడా అది తీసి కొట్టేసిందండి. ఇది కరెక్ట్ కాదండి. మొత్తం దీనిలో మొత్తం సచ్చాయి లేదండి. దాని గురించి ఇప్పుడు సేమ్ టైంలో అదే, ఎందుకంటే మైండ్ డైవర్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకేమీ లేదు, పని చేయలేదు ఇన్ని రోజులు, మైండ్ డైవర్షన్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇప్పుడు జనాలు ఊకోదు, మొత్తం దేశం మొత్తం రోడ్లో దిగుతాం అందరు కలిసి కొట్లాడతాం. ఇదే మహాత్మా గాంధీ మన్రేగా ఉండాలని మేము కొట్లాడుతున్నాం. వాపస్ తీసుకునేదాకా కొట్లాడుతూనే ఉంటారా? అవునండి, మొత్తం దేశం మొత్తం మేము కొట్లాడతాం. అన్ని ప్రొఫెషనల్స్ కానీ, మన వేరే రూరల్ డెవలప్మెంట్ కానీ, ప్రతి జిల్లాలో మేము కొట్లాడతాం. అదే మా సంకల్పం తీసుకుని వెళ్తున్నామండి. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేస్తామని అంటున్నారు. రెగ్యులర్ గా ఇంకా రాంగ్ ప్రొపగండా అనేది బీజేపీ వాళ్ళు అనేది చేస్తూనే ఉన్నారు. అంటే యూత్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ ఏమైతున్నారంటే ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇవి ఫాలో అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ప్రొపగండా ఇచ్చుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, మొత్తం భక్తి అనే ఒక ఆలోచనతోని మొత్తం అందరిని వ్యతిరేకం చేసుకుంటా బీజేపీ అనేది ఒక వరస్ట్ సిచ్యువేషన్ కు తీసుకుపోతుంది, సినారియోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం అని ఉన్నది. ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసేసి అసలు జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం డిసిషన్ చేస్తాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. సో ఎంతో చరిత్ర కలిగిన గాంధీ గారిని, మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని ముందు జైల్లో ఉండి దాదాపు 200 దేశాలలో గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి. మన దేశంలోకి వస్తే ఒక సైడ్ నుంచి గాంధీ గారిని మొక్కుతూనే ఇంకో సైడ్ బీజేపీ సోషల్ మీడియా అయితే గాంధీ గారిని కించపరుస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏదైనా ఇప్పుడు 2 crores ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ ఎంప్లాయ్మెంట్ సైడ్ లైన్ చేసి, ఓట్ చోరీ సైడ్ లైన్ చేసి ఇప్పుడు గాంధీ గారిని పేరు తీయాలని చూస్తున్నారు. సో ఇది చాలా తప్పు చేస్తున్నారు. ఇది మేము ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేస్తుంటాము దేశంలో మొత్తము. ఇంతకుముందు ఒక పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఫార్మర్ బిల్స్ తీసుకొచ్చారు, 3 ఫార్మర్ బిల్స్. మేము ధర్నాలు చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో ధర్నాలు చేస్తే మళ్ళీ ఆ 3 బ్లాక్ లాస్ ఏదైతే ఉన్నాయో ఫార్మర్ లాస్ వాళ్ళు వాపస్ తీసుకోవడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ గారి పేరు మళ్ళీ పెట్టే వరకు మేము ఇంకా చేస్తూనే పోతుంటాము. విల్ ఫైట్ until we get justice. I am Shashank Paspaleti, All India Professional Congress, Telangana MSM head, as a legal cell coordinator. Right today, it's a shame part of central government, BJP. ఈ రోజు మహాత్మా గాంధీ లాంటి వారిని ప్రపంచ దేశాలు గుర్తించి, ఈవెన్ బరాక్ ఒబామా లాంటి వారు కూడా గాంధీ గారి కోసము ప్రేజ్ చేస్తూ ముంగటికి తీసుకెళ్తున్న ఒక శాంతి పిత పేరుని తీసుకొని వెళ్తుండ కూడా ఈ రోజు ఒక బిల్లు మీద తీసుకొని వచ్చిన ఒక చేంజెస్ ని రేపటి రోజు మహాత్మా గాంధీ రోడ్స్ దగ్గర నుంచి
ఆ పేరునే మొత్తం తీసేటట్టు బీజేపీ ప్రభుత్వం వహిస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ యాజ్ అ ప్రొఫెషనల్ కాంగ్రెస్ వీఆర్ గోయింగ్ టు డూ ఎ ధర్నా ఫర్ ది నేషన్ వైడ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో, దట్ అయినా అహింసా మార్గంలోనే. మేము హింసా మార్గంలో కాదు, అహింసా మార్గంలో ఏదైతే గాంధీ గారు చూపించిన నేతృత్వంలో ఏదైతే ఉన్నదో ఆ విధంగానే మేము ముంగడు తీసుకొని వెళ్తాం. వీఆర్ కంప్లీట్లీ వీఆర్ కండెమ్నింగ్ దిస్ బిల్ అండి.